ఎమ్మెల్సీ. ఈ డిబేట్ జగన్ అఫెన్స్ కూటమి డిఫెన్స్ అనే అంశాన్ని మనం చర్చ చూడబోతున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వరప్రసాద్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. నమస్తే. నమస్తే అండి. నమస్తే. వరప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి అజెండా ఫిక్స్ చేస్తున్నాడు అనేది నా పాయింట్. ఇవాళ అందులో ఏమన్నా డీవియేషన్ ఉందా? లేదు, ఎజెండా అనకూడదండి. ఎజెండా అంటే ఎజెండా అంటే ఒక అభివృద్ధి కార్యక్రమంలో మీరు ఇగో ఎడ్యుకేషన్లో మేము ఇది చేసాం, మీరు ఇది చేయలేదు, ఇది రీచ్ అవ్వలేదు. మర్డర్ చేసేవాడు కూడా ఎజెండా పెట్టుకుంటాడు. ఈ రోజు ఈయన మర్డర్ చేయాలి, ఈ రోజు ఈయన మర్డర్ చేయాలి. ఎజెండా అంటే అనకూడదు దాన్ని. ఎజెండా అంటే అభివృద్ధి ఇండికేటర్స్. వీళ్ళు ఏంటంటే బురద జల్లి మీరు చూసుకోండి, లేకపోతే ఏదో ఒక ఇష్యూ పట్ల ప్రత్యేక కాన్సన్ట్రేట్ వాళ్ళకున్న మీడియాని, వాళ్ళకున్న రిసోర్సెస్ అన్ని ఒక సింగిల్ ఇన్సిడెంట్ మీద పెట్టడం, లేకపోతే ఇంకేదో అట్లాంటి వాటిని ఎజెండా అనకూడదు. కొన్ని ఇష్యూస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆ ఇష్యూస్లో వెంటనే చర్యలు తీసుకోవడంలో కొద్దిగా డిలే అవుతుంది అనేది కూడా మీలాంటి వాళ్ళు పెద్దలు కొంతమంది న్యూట్రల్స్ చెప్తున్న విషయం. అది కానీ అది ఎజెండా అనకూడదు, అది డైవర్షన్ అని చెప్పి అంటే చాలా అప్రాప్రియేట్గా ఉంటుంది. లేకపోతే బుర్ర జల్లటం తుడుచుకోమని చెప్పడం, ఇదిగో బుర్ర జల్లాను తుడుచుకోమని చెప్పడం, అలాంటిది అనమాట. ఇది 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 మడ్ స్లింగింగ్ అంటారు ఇంగ్లీష్లో. వైసీపీ చేస్తుందంటే ఇప్పుడు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేస్తే వాళ్ళు నిర్వీర్యం అయితే ప్రభుత్వాన్ని కొంత వాళ్ళు డిమోరలైజ్ చేయొచ్చు అనేది పెట్టుకొని దాని టార్గెట్లో భాగంగా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇది పోలీసు దుశ్చర్యలు అంటే పలానా సిఐ పలానా ఎస్ఐ వాళ్ళందరినీ మీడియాలో చూపిస్తూ వాళ్ళని డిమోరలైజ్ చేస్తే ప్రభుత్వం యొక్క కదలికలు పోలీసులను కనిపిస్తాయి ఎక్కువగా. పోలీసు విజిబుల్గా గవర్నమెంట్ కనిపించే జనరల్గా పోలీసులోనే. ఆ పోలీసును డిమోరలైజ్ చేస్తే వాళ్ళు చాలా సక్సెస్ అవుతారన్న యాంగిల్లో వాళ్ళ కార్యకర్తలు, ఎందుకంటే ఎక్కువ మంది రౌడీ షీటర్లు కొంచెం గంజాయి బ్యాచ్ దాంతో వాళ్ళతో ఉన్నారు కదా, వాళ్ళు పోలీసు ఎప్పుడు వాళ్ళు పోలీస్ నెట్లో ఉంటారు. పోలీసును డిమోరలైజ్ చేస్తే వాళ్ళు యాక్టివ్ అవ్వచ్చు, అది వాళ్ళ ఉద్దేశం. నిన్న రాజధాని రైతుల దగ్గరికి వచ్చారు. మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చూడండి, ఎవరైనా రైతులు ఉన్నారు అక్కడ? నేను ఆ ప్రాంతాన్ని నేను రిప్రజెంట్ చేశాను. ఎవరైనా ఒక్క రైతులు ఉన్నారా? రైతు సమస్య వచ్చినప్పుడు రైతులతో వెల్కమ్ చెప్పించుకోవటం, రైతులతో రావడం చేయాలి. కానీ అక్కడ ఆయన హోమ్ మినిస్టర్ గారు చెప్పించారు, చాలామంది రౌడీ షీటర్లు, మన గంజాయి బ్యాచ్, చాలామంది చిల్లర దొంగలంతా కనిపిస్తూ ఉన్నారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. ప్రజలందరూ అక్కడ అదే చెప్పుకుంటున్నారు. నిన్న కూడా నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను ఫంక్షన్ ఉండి. ఎందుకంటే పేర్ని నాని గారు, గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, దేవినేని అవినాష్ గారు లాంటి సీనియర్ లీడర్లు అందరూ వచ్చారు కదా, ఎవరు లేకపోవడం ఏంటి? పార్టీ ఉండొచ్చు, నేను పార్టీ కాదండి. రైతులు ఎక్కడ అంటున్నా నేను. నువ్వు రైతు సమస్య వెళ్తున్నావు కదా, కనీసం రైతులు స్వాగతం చెప్పారా నీకు? రైతులు ఎక్కడున్నారు? నువ్వు వెళ్ళి ఆ గుంపుతో వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీ సాక్షి ఛానల్స్, మీ లైవ్ ఛానల్స్ పెట్టుకొని, మీ సోషల్ మీడియా ఛానల్స్ పెట్టుకొని మీరు ఒక దౌర్జన్యం వెళ్ళినట్టుగా ఉంది అక్కడ. మేము రైతు సమస్యలు అంటే రైతులు వెళ్ళి వాళ్ళకి స్వాగతం చెప్పాలి కదా, కనీసం ఒక 10 మంది వెళ్ళి స్వాగతం చెప్పాలి కదా. అది నడి సెంటర్, అది ఊర్లో నడి సెంటర్. అది మీరు రైతులేరు ఏం లేదు, మీరు అజాల్ట్గా ఒక దౌర్జన్యం వెళ్తే వాళ్ళు భయపడతారు కదా. ఆల్రెడీ వాళ్ళకి పాపం రాజధాని చాలా దెబ్బతినున్నా మళ్ళీ ఇళ్ళు చేంజ్ చేస్తారని వాళ్ళు కంగారు పడ్డారు. వాళ్ళకి కావాల్సింది అది కదా, వెళ్ళిందే అందుకు. అందువల్ల అది నేను బురద చల్లటం, డైవర్షన్ పాలిటిక్స్ ఇది. కానీ ఎజెండా కాదు. ఎజెండా అంటే ఏంది? అభివృద్ధి ఇండికేటర్స్. విద్యలో ఏమి సాధించారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏంటి, హెల్త్లో ఏమి సాధించారు, హెల్త్ మినిస్టర్ ఏం చెప్తాడు, దానిలో మేమేమి సాధించాం, ఇలాంటి ఇండికేటర్స్ని గోల్స్ వాళ్ళు క్రియేట్ చేయాలి. ప్రతిపక్షం కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. మీరు చేయలేకపోయారు, పలానా చేయాలి. ఎప్పుడన్నా హాస్పిటల్స్ విజిట్ చేశారండి వాళ్ళు? పలాని వైద్యశాల విజిట్ చేసి ఈ హాస్పిటల్ ఇప్పుడు బాగలేదు, పలాని స్కూల్ విజిట్ చేసి విద్యా వ్యవస్థలో ఇప్పుడు బాగుంది బాగలేదని దాన్ని చెప్పారా వాళ్ళ కార్యకర్తల నాయకులు? లేకపోతే ఏమైనా రోడ్స్ మేము వేయలేకపోయాం మీరు వేసారు, లేకపోతే మేము వేసాము మీరు వేయలేదు అని ఏమైనా చెప్పారా? ఏమైనా డెవలప్మెంటు, ఏదైనా బిల్డింగు, కన్స్ట్రక్షను, ఏదన్నా ఇండస్ట్రీ, వాటి మీద ఎప్పుడైనా డిబేట్ చేశారా? నో. వాళ్ళకి అది అసలు చేత కాదు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా వైలెన్స్. ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ తెర మీద మీరు చూడండి, నాకు చాలామంది తెలుసు వాళ్ళల్లో
రాజకీయ నాయకులు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. చాలామంది అక్కడ గుంపులో సజ్జల మానసపుత్రులు ఉన్నారండి దాంట్లో. అంటే అందరూ వైలెన్స్. అది చేస్తేనే సజ్జల వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాడు, అది చేస్తేనే రేపు జగన్తో ఫోటోలు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఫోటోలు ఉండు, వాళ్ళకి ఇంటర్వ్యూలు. అదేలే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. ఎస్, మొత్తం వాళ్ళే, మొత్తం వాది ఒక్కటే కాదు, ఇంకా గంజాయి కేసుల్లో లేకపోతే లోకల్ చిల్లర గొడవల్లో వాటిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే వైలెంట్ ఎలిమెంట్స్ అనమాట. వీళ్ళకి ఏంటంటే సజ్జల వాళ్ళతో మాట్లాడే భుజం మీద చేయాలంటే వాళ్ళంతా సజ్జల మానసపుత్రులు ఎక్కువ మంది. వాళ్ళు అది చూసిన తర్వాత సజ్జల వాళ్ళకి జగన్తో ఫోటో తీపిస్తాడు. ఇదంతా వాళ్ళ సాటిస్ఫాక్షన్. ఈ రాజకీయ నాయకులు కూడా ఏంటంటే, ఎక్స్ మినిస్టర్లు కూడా ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళని రేపు టికెట్లు ఇస్తారో లేదో డౌట్ వాళ్ళకి. ఎప్పటికప్పుడు జగన్ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, ఏదో ఒక దుర్మార్గం చేసి ప్రూవ్ చేసుకోవాలి, ఏదో వైలెన్స్ క్రియేట్ చేయాలి, ఏదో ఒక మీడియా న్యూస్ క్రియేట్ చేయాలి. లేకపోతే ఆ కాంపిటీషన్లో రేపు ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం వాళ్ళకి చాలామందికి. నిజమే వరప్రసాద్ గారు, ఇవన్నీ నిజమే. ఇవన్నీ మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, ఇక మీద కూడా మాట్లాడుకుంటాం. నా పాయింట్ ఏంటంటే, ఆయన చెప్పినట్టల్లా వీళ్ళు ఆడుతున్నారు, వెన్నుముక లేదు, బుర్ర లేదు, ఇవన్నీ డైలాగ్ చాలా చూసాము. ఇక ఈ పాయింట్లో ఆయన అలా ఫిక్స్ చేస్తున్నాడు కదా. సరే, ఎజెండా కాకపోతే మీరు అన్నట్టు ఇంకోటి ఏదో ఒకటి టాస్క్ వాళ్ళ మనుషులకి ఇచ్చి చేపిస్తున్నాడు కదా. చేపించి మిమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ మీద, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా డైవర్ట్ చేసే ప్రయత్నమే జరుగుతోంది కదా. మైండ్ గేమ్ ఆడుతున్నాడు కదా. మరి మీరు ఎక్కడ దాన్ని కంట్రోల్ చేస్తున్నారు? అతని అఫెన్స్ మీద డిఫెన్స్. రిసోర్సెస్ అలాంటి వాళ్ళకున్న రిసోర్సెస్ అవి, వాళ్ళకున్న ఫోకస్ అది, వాళ్ళకున్న మీడియా. అంటే గవర్నమెంట్ కంటే ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయా? లేదండి, వాళ్ళకున్న సోషల్ మీడియా చాలా ఎక్కువ అండి. మీరు వాళ్ళకున్న రీచ్ చాలా ఎక్కువగా ఉంది. మీరు అధికారంలో ఉన్నా వాళ్ళదే ఎక్కువ రిసోర్సెస్, అమ్మో, ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళదే ఎక్కువ రిసోర్సెస్. వీళ్ళు ఏం చెప్పుకుంటే అధికారం ఉన్న పార్టీ కాదు 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 వాళ్ళ పెద్దలకు కూడా చాలా మంది వస్తారు. అధికారం ఉన్న పార్టీ ఎప్పుడు కూడా గాజు మేడలో ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు చాలా తెలివిగా చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలి, ప్రూవ్ చేయాలి వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు. ప్రతిపక్షం ఏదైనా బుర్ర జల్లుతారు. అందువల్ల అధికారంలో ఉన్న అంత ఈజీ కాదండి. అందువల్ల ప్రభుత్వానికి నా మనం ఏంటంటే, నేను చెప్తాను, మీరు కూడా మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, ఆ సమస్యల పట్ల, లా అండ్ ఆర్డర్ పట్ల ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడే స్పందించాలి. ఎందుకంటే పోలీసును డిమోరలైజ్ చేస్తే దెబ్బతింటుంది. అందువల్ల పోలీసు మీద కాదు, కార్యకర్తలను ఎక్కువ ముందు పెట్టాలి. వాళ్ళ యొక్క మీడియాని, వాళ్ళ యొక్క ఛానల్స్ని, వాళ్ళు ఇచ్చే వార్తల్ని, వాళ్ళు ఇచ్చే దుర్మార్గాల్ని, వాళ్ళు ఇచ్చే బురదల్లే కార్యక్రమాలని పార్టీ ఎదుర్కోవాలి. పోలీసు డిమోరలైజ్ చేస్తే కాదు, పార్టీ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏం చేస్తుంది? పార్టీని ముందు పెడుతుంది దేనికైనా. ఏ పార్టీ అయినా కన్స్ట్రక్టివ్ పార్టీ ఏం చేయాలి? పార్టీ ఎదుర్కోవాలి కొన్ని విషయాల్ని. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. పోలీస్ దీంట్లో చాలా ప్రధానమైనది. అంటే మీరు అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలే తన్నులు తినాలి, అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలే తన్నులు తినాలా? కాదు కాదు, అది కాదు. ప్రోగ్రామ్ చెప్పాలంటున్నా, క్లారిటీ ఇవ్వాలి కార్యకర్తలు. నువ్వు ఏ కన్స్ట్రక్టివ్ పార్టీ అయినా సరే అది చేస్తుంది, అది చేయాలి. లేకపోతే ఏంటంటే ఆ యాంగిల్ వెళ్ళదు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆర్గనైజేషన్, వాళ్ళకేం పాలిటిక్స్ ఉన్నాయండి. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. ఏది రూల్ ఉంటే అది దాని ప్రకారం, లేకపోతే ఏది అవసరం అది చేస్తారు. వాళ్ళు ఎందుకు డిఫెండ్ చేసుకుంటారు వాళ్ళు ప్రభుత్వాన్ని? అది పార్టీ చేయాలా? ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం. వివిధ పొజిషన్లో ఉన్న వాళ్ళు చేయాలి. ఈ ఇష్యూలో గఫూర్ గారు